హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఆగస్ట్ 4th వీక్‌న రిలీజ్ కానున్న ఓటీటీ మూవీస్ మరియు వెబ్ సీరీస్, దాంతో పాటు థియేట్రికల్ మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం. ముందుగా ఆగస్ట్ 19న అయితే టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికార్డింగ్' ఈ మూవీ వచ్చేసి మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి యాక్షన్, స్పై, అడ్వెంచర్, థ్రిల్లర్ జోనర్‌కి అయితే చెందుతుంది. ఈ సినిమా దాదాపు 2 అవర్స్ 49 మినిట్స్ రన్ టైమ్ అయితే ఉంటుంది. ఈ సినిమా మీకు మల్టీ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. దాంతో పాటు తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా ఒక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా చూడండి. రెండో సినిమా చూసుకుంటే 'హౌస్ ఆన్ హైడెన్' ఈ సినిమా వచ్చేసి మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ఫుటేజ్ డాక్యుమెంటరీ హారర్ మూవీలా ఉంటుంది. ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి దాదాపు 1 అవర్ 80 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. ఈ ఆగస్ట్ 20న చూసుకుంటే 'ద మ్యాప్ దట్ లీడ్స్ టు యూ' అనే ఒక అమెజాన్ ఒరిజినల్ మూవీ అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా చూసుకుంటే మీకు రొమాంటిక్ డ్రామా జోనర్‌కి అయితే చెందుతుంది. ఈ సినిమా రన్ టైమ్ చూసుకుంటే దాదాపు 1 అవర్ 36 మినిట్స్ అయితే ఉంది. ఈ సినిమా మీకు మల్టీ లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా ఉంది. దాంతో పాటు తెలుగు డబ్డ్ వర్షన్ కూడా ఉంది. ఇక ఆగస్ట్ 21న అయితే షైన్ టైమ్ చాకోబ్ నటించిన 'సూత్రవాక్యం' మూవీ అయితే మీకు ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి కామెడీ, డ్రామా, థ్రిల్లర్. ఈ సినిమా మీకు దాదాపు 1 అవర్ 48 మినిట్స్ రన్ టైమ్ అయితే అవుతుంది. సినిమా వచ్చేసి షైన్ టైమ్ చాకోబ్ అయితే ఒక పోలీస్ రోల్ అయితే చేశాడు. ఒక మంచి డ్రామాగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇక రెండో సినిమా చూసుకుంటే 'ప్రేమ కథ'. ఈ సినిమా వచ్చేసి ఈటీవీ విన్‌లోనే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ సినిమా వచ్చేసి దాదాపు 2 అవర్స్ 15 మినిట్స్ అయితే రన్ టైమ్ ఉంటుంది. ఇక మూడో సినిమా చూసుకుంటే 'వన్ హిట్ వండర్'. ఈ సినిమా వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో ఒరిజినల్ మూవీ. ఈ సినిమా వచ్చేసి ఫీల్ గుడ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ సినిమా దాదాపు రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 52 మినిట్స్ అయితే ఉంది. ఈ సినిమా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. ఇక నాలుగో మూవీ చూసుకుంటే 'గోల్డ్ రష్ గ్యాంగ్' అనే ఒక థాయ్ ఫిల్మ్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి యాక్షన్, కామెడీ మరియు వెస్టర్న్ వార్ డ్రామాకైతే సంబంధించింది. ఈ సినిమా రన్ టైమ్ చూసుకుంటే దాదాపు 1 అవర్ 59 మినిట్స్ అయితే ఉంది. ఇది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో మాత్రమే అవైలబుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 'హోస్టేజ్' అనే ఒక వెబ్ సీరీస్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి ప్యూర్ పొలిటికల్ డ్రామా థ్రిల్లర్. ఈ సీరీస్‌లో దాదాపు 5 ఎపిసోడ్‌లు అయితే ఉంటుంది. ఒక్కొక్కటి 50 మినిట్స్ నుంచి 60 మినిట్స్ దాకా డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ సీరీస్ మంచి ఎమోషన్‌తో పాటు ఆ టైంలో జరిగిన పొలిటికల్ సినారియోస్ గురించి బాగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందని చెప్తున్నారు. చూడాలి మరి. నెక్స్ట్ చూసుకుంటే ఆగస్ట్ 22న అయితే 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ అయితే మీకు 'ఆహా' తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ప్యూర్ కామెడీ డ్రామా అయితే ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ ప్రొడ్యూసర్ ప్రవీణ గారు డైరెక్టర్ డెబ్యూగా తీసిన మూవీ ఇది. ప్యూర్ విలేజ్‌లోనే సెటప్ ఉంటుంది. మంచిగానే ఉంది. ఒకసారైతే ట్రై చేయండి. ఇక రెండో మూవీ చూసుకుంటే విజయ్ సేతుపతి మరియు నిత్యా మీనన్ నటించిన 'తలైవన్ తలైవి' మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ప్యూర్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ సినిమా దాదాపు 2 అవర్స్ 20 మినిట్స్ అయితే రన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమా మీకు తెలుగు లాంగ్వేజెస్‌లో పాటు మల్టీ లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వన్ లైన్ చూసుకుంటే హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్న మొగుడు, పెళ్ళాలు అనుకోకుండా డివోర్స్‌కైతే వస్తారు. ఎందు గురించి వచ్చారు? అంత హ్యాపీగా ఉన్న మొగుడు, పెళ్ళాలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారనే ఒక మంచి పాయింట్ మీద చాలా సోషల్ మెసేజ్‌తో పాటు ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గాను ఉంటుంది. నేను సినిమాని చూసినప్పుడు త్రూ ఔట్ 2 ½ అవర్స్ ఈ సినిమా నవ్వులతోనే నిండింది. ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక మూడో సినిమా చూసుకుంటే 'ఫహద్ ఫాజిల్' మరియు 'వడివేలు' నటించిన 'మారీసన్' మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి సోషల్ మెసేజ్‌తో పాటు ఒక మంచి థ్రిల్లర్ డ్రామా. ఎందుకంటే ఈ సినిమాలో జరిగిన డిస్కషన్ వచ్చేసి చాలా ఎఫిషియంట్. ఎందుకంటే ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న విషయాన్నయితే ఈ సినిమా చాలా నీట్‌గానే డిస్కస్ చేసింది. ఈ సినిమా దాదాపు 2 అవర్స్ 30 మినిట్స్ అయితే రన్ టైమ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా వచ్చేసి మల్టీ లాంగ్వేజ్‌తో పాటు తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మిస్ చేయకండి. ఒక మంచి సోషల్ మెసేజ్‌తో పాటు థ్రిల్లర్‌గాను ఉంటుంది ఈ సినిమా. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్‌గా కన్నడలో రిలీజ్ అయిన 'కపట నాటక సూత్రధారి' అనే ఒక మూవీ అయితే మీకు సన్ నెక్స్ట్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ప్యూర్ పొలిటికల్ కామెడీ డ్రామా సెటైర్ మూవీ. ఈ సినిమా వచ్చేసి దాదాపు 1 అవర్ 48 మినిట్స్ అయితే రన్ టైమ్ ఉంటుంది. ఈ సినిమా లైన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ లైన్ అయితే ఉంటుంది. ఒక
రాండమ్ విలేజ్‌లో అయితే ఒక పురాతనమైన గుడి అయితే ఉంటుంది. ఆ గుడిలో ఒక ఏనుగు విగ్రహం అయితే ఉంటుంది. ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి ఎవరెవరు వెళ్తారో, వాళ్ళ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని వెళ్తారో, ఆ కోరికలు నెరవేరుతాయని ఒక ఆచారం అయితే ఆ ఊర్లో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక ముస్లింకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఆ గుడి ఆచారాలు, ఆ ఊరు పరిస్థితి, ఆ ఊరికి ఎలాంటి విషయాలు జరిగిందనేదే ఈ మొత్తం మూవీ. ఖచ్చితంగా చూడండి. మంచి సోషల్ మెసేజ్‌తో పాటు సోషల్ సటైర్ గూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 'బ్రాడ్ పిట్' నటించిన 'ఎఫ్1' ద మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ప్యూర్ యాక్షన్ డ్రామా మరియు స్పోర్ట్స్ డ్రామాలో అయితే ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి దాదాపు 2 అవర్స్ 35 మినిట్స్ అయితే రన్ టైమ్ అవుతుంది. ఈ సినిమా ఔట్‌లైన్ చూసుకుంటే ఒక ఎఫ్1 రేసర్ వాని లైఫ్ స్టైల్, వాని కెరియర్, వాని ఎండ్ ఎలా ఉంటుంది అని ఇద్దరు వ్యక్తులతో 'బ్రాడ్ పిట్‌తో' పాటు ఇంకొక వ్యక్తితో ఉండే ఏజ్ డిఫరెన్స్, వాళ్ళ మైండ్‌సెట్, వాళ్ళ ఐడియాలజీ బాగానే డిస్కస్ చేసింది. మంచి ఎమోషనల్ డ్రామా మూవీ. ఖచ్చితంగా మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది. మిమ్మల్ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తుంది. మీకు కొంచెమన్నా కొంచెం ఈ మూవీ ఆళ్ళ చేస్తుంది. ఈ సినిమా వచ్చేసి మీకు మల్టీ లాంగ్వేజ్‌లోను అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్డ్ వెర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మిస్ చేయకండి. చూసుకుంటే జాన్ సీనా నటించిన 'పీస్ మేకర్' సీజన్ 2 వెబ్ సీరీస్ అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి ప్యూర్ డార్క్ కామెడీ మరియు యాక్షన్ అడల్ట్ కామెడీ అయితే ఉంటుంది. ఈ సీరీస్ వచ్చేసి మీకు మల్టీ లాంగ్వేజ్‌లో పాటు తెలుగు డబ్డ్ వెర్షన్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ సీరీస్ దాదాపు 8 ఎపిసోడ్స్ అయితే 1 వీక్ గ్యాప్‌తో రిలీజ్ అవుతా ఉంది. 22 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే స్ట్రీమ్ అవుతా ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లు చూసుకుంటే మీకు దాదాపు 40-60 మినిట్స్ డ్యూరేషన్‌లో అయితే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ సీరీస్‌లో కొన్ని బూతులుంటాయి, కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, కొన్ని అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కాస్త ఫ్యామిలీతో అవాయిడ్ చేసి, ఎందుకంటే సీజన్ 1 నేను చూసాను కాబట్టి, ఆ దాంట్లో ఉండే కంటెంటే దీంట్లోని కంటిన్యూయేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ సీరీస్ డైరెక్టర్ చూసుకుంటే మీకు రీసెంట్‌గా 'సూపర్ మ్యాన్‌ని' డైరెక్ట్ చేసిన జేమ్స్ గన్నే దీన్ని గూడా డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ చూసుకుంటే 'ఏమా' అనే ఒక కొరియన్ సీరీస్ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి 1980స్ పీరియడ్ నాటి డాక్యుమెంటరీ డ్రామాలా అయితే ఉంటుందని ట్రైలర్ చూస్తే మనకనిపిస్తుంది. ఈ సీరీస్ దాదాపు 6 ఎపిసోడ్స్ అయితే ఉంది. ఈ సీరీస్ వచ్చేసి ఇది ఫస్ట్ సీజన్. ఒక ఎపిసోడ్ వచ్చేసి దాదాపు 40-50 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందని మూవీ టీమ్ అయితే చెప్పింది. సో, చూడాలి మరి ఎలా ఉంటుందో ఈ సీరీస్. నెక్స్ట్ చూసుకుంటే 'రండమ్ మ్యాన్' అనే ఒక టర్కిష్ మూవీ అయితే మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి ప్యూర్ డ్రామా. ఎందుకంటే ఈ సీరీస్‌లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి తండ్రి, కూతురు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, వాళ్ళిద్దరి మధ్య కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ అయింది. దాని మధ్య ఒక సన్న సస్పెన్స్ అయితే ఉంటుందని మూవీ ట్రైలర్ చూస్తే మనకైతే అర్థమవుతుంది. ఈ సినిమా వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌తో పాటు టర్కిష్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా రన్ టైమ్ చూసుకుంటే 1 అవర్ 32 మినిట్స్ అయితే ఉంటుంది. మీకు నచ్చితే తప్పక చూడండి. నెక్స్ట్ చూసుకుంటే 'వుడ్ వాకర్స్' అనే ఒక మూవీ అయితే మీకు లైన్ గేట్స్ ప్లేమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి ప్యూర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ సినిమా వచ్చేసి దాదాపు 1 అవర్ 43 మినిట్స్ అయితే డ్యూరేషన్‌గా ఉంది. ఈ సినిమా మీకు తెలుగు లాంగ్వేజ్‌తో పాటు మల్టీ లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. ఇది పిల్లలకి నచ్చుతుందని నేనైతే, ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే చాలా బాగానే కనిపించింది నాకైతే. ఒక్కసారైతే ట్రై చేయొచ్చు అనుకుంటా. స్ట్రీమ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉందో చూద్దాం మరి. ఇదే ఇవాళ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ మరియు వెబ్ సీరీస్. ఇక థియేట్రికల్ మూవీస్ చూసుకుంటే 'అనుపమ పరమేశ్వరన్' మరియు 'దక్షిణ రాజేంద్ర' నటించిన 'పరదా' మూవీ అయితే మీకు రిలీజ్ కాబోతోంది ఆగస్ట్ 22న. దాంతో పాటు 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అనే ఒక లవ్ స్టోరీ కూడా రిలీజ్ కాబోతా ఉంది తెలుగులో. ఇదే ఈ వారం రిలీజ్ కాబోతున్న తెలుగు థియేట్రికల్ మూవీస్. మరి తమిళ్‌లో చూసుకుంటే 'ఇంద్ర' అనే మూవీ అయితే రిలీజ్ కాబోతా ఉంది. ఈ సినిమా వచ్చేసి సైకలాజికల్ డ్రామా మూవీ. ఇక హిందీలో ఎటువంటి మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి ఈ వారంకి ఇంతే. ఇక థియేట్రికల్‌తో పాటు ఓటీటీ ఎటువంటి అయినా కొత్త అప్డేట్స్ వచ్చిందంటే నా ఛానెల్ అయితే నేను అప్డేట్ చేస్తానే ఉంటా. ఫాలో అయితే అవ్వండి. ఇవాల్టికి ఇంతే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.